అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏందనగా ప్లేట్లెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్లేట్లెట్స్ గురించి మనము దానికి కారణాలు, మన నేచురల్ ఫుడ్, అదేవిధంగా మన కేవాస్ ఫుడ్ సప్లిమెంటరీ ఏది ఉందో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనకు మేజర్ సమస్య దీంట్లో మనకు ప్లేట్లెట్ అనేది చాలా చాలా సమస్యతో ఎంతోమంది బాధపడుతున్నారు. అదేవిధంగా రకరకాల ప్రాబ్లమ్స్ అనేది ప్లేట్లెట్ అనేది మనకు ఇంపార్టెంట్ అండి. హెల్త్ పరంగా ప్లేట్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్లేట్లెట్ ఇంగ్లీష్‌లో థ్రాంబోసైటోఫోనియా అంటారు. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేటివి ప్లేట్లెట్స్. మన రక్తంలో ప్లేట్లెట్ తక్కువగా ఉంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఇలాంటప్పుడు గాయాల నుంచి రక్తం పెద్ద మొత్తంలో పోయి పరిస్థితి ప్రాణాంతకరంగా మారుతుందండి. కాబట్టి ప్లేట్లెట్ అనేసి ఎంత బాగా అయితే మనం కంట్రోల్‌లో పెట్టుకొని అవి మనం చేసుకున్నామంటే రక్తం యొక్క గడ్డకట్టకుండా ప్రధానమైన పాత్ర రక్తం గడ్డకట్టడానికి తోడ్పడేవి ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్‌లు మనకు నార్మల్‌గా వచ్చిందే దీనికి నార్మల్‌గా 1,50,000 నుంచి 4,50,000 మధ్య మిల్లీ లీటర్స్ ఉంటే నార్మల్ అండి ప్రతి ఒక్కరికి కూడా. అబ్నార్మల్ అయితే మనకు 50,000 మిల్లీ లీటర్స్ అండి. 50,000 ఉన్నా కూడా అబ్నార్మల్‌కొస్తుంది. సీవియర్ స్టేజ్‌కి వచ్చే కొద్దికే 20,000 మిల్లీ లీటర్ అండి. ఈ 3 కారణాలు కూడా మనం పైదైతే నార్మల్‌గా వచ్చింది 1,50,000 నుంచి 4,50,000 మధ్య ఎవరికైతే ఇక ప్లేట్లెట్ కౌంట్ అనేది మిల్లీ లీటర్ పర్ లీటర్‌లో ఉంటుందో వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులా ఉంటారు. నార్మల్‌గా ఉన్నట్టు ఎటువంటి సమస్య రాకుండానండి. మెయిన్ మనకు ప్లేట్లెట్స్ తగ్గడానికి ప్రధానమైన కారణాలు పలున్నాయండి. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, డెంగ్యూ జ్వరం వల్ల, చికెన్ పాక్స్ వల్ల, మలేరియా వల్ల, హెచ్ఐవి వల్ల కావచ్చు, హెపటైటిస్ సి వల్ల కావచ్చు, ఎప్స్టాన్ బార్ వైరస్ వల్ల కావచ్చు, క్యాన్సర్ వల్ల కావచ్చు, లుకే లుకేమియా వల్ల కావచ్చు, అఫ్టాలిక్ అనీమియా వల్ల కావచ్చు, మెగల్ అఫ్టాలిక్ అనీమియా వల్ల కావచ్చు, కొన్ని అల్లోపతి మందులు వాడడం వల్ల కావచ్చు, ఇయన్నీ కారణాల దృష్ట్యా ప్లేట్లెట్స్ అనేది తగ్గుతాయి ప్రధానంగా మనకండి. ఇప్పుడు ప్లేట్లెట్ అనేది మనకు ఈ తగ్గడానికి ప్రధానమైన కారణాలు ఈ 12తో పాటు కొన్ని మనము ప్లేట్లెట్ తగ్గినాయి అనడానికి కొన్ని లక్షణాల ద్వారా కూడా మనం గ్రహించవచ్చు. ఈ లక్షణాల పరంగా చూసినట్లయితే తీవ్రంగా రక్తం రావడం, చిగుల నుంచి రక్తం రావడం, ముక్కులో నుంచి రక్తం రావడం, మూత్రం నుంచి రక్తం రావడం, పీరియడ్స్ అయినప్పుడు ఎక్కువ రక్తస్రావం జరగడం, చర్మం పైన దురద రావడం, తొందరగా అలసిపోవడం, స్ప్లీన్ గ్రంథి వాపు రావడం, ఇయన్నీ లక్షణాలను బట్టి మన ప్లేట్లెట్స్ అనేటివి మనకొచ్చింది తగ్గుతున్నాయి. అదే విధంగానే మనము పసిగట్టవచ్చు. దీనికోసం మనము చేసుకునే పరీక్ష పేరు సిపిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే దాని ద్వారా మనం తెలుసుకుంటూ రక్తంలో రక్తనాళాలను గుర్తించే రోగనిరోధక పరీక్ష కోసం చేసే పరీక్ష సిపిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ బోన్ మ్యారో టెస్ట్ అండి. ఈ 2 పరీక్షల ద్వారా మనం ఏదైతే ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది మనం కనుక్కునడానికి దోహదపడుతుంది. దీంతో పాటు మనకు ఈ యొక్క ప్లేట్లెట్స్ యొక్క జీవిత కాలం కూడా మనం తెలుసుకోవాలి. 8-10 రోజులు మాత్రమే ఈ యొక్క జీవిత కాలం ఉంటుంది. మళ్ళీ వచ్చేది పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. కొత్తవి వస్తానుంటాయి, పుడుతూ ఉంటాయి. కేవలం ఈ యొక్క జీవిత కాలము ప్లేట్లెట్స్‌కు 8-10 రోజులు మాత్రమే. ఈ ప్లేట్లెట్ వల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయండి. ఈ ప్లేట్లెట్ కూడా మేజర్‌గా మనకి ఏదైతే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలతో పాటు ఇది కూడా ప్లేట్లెట్స్ అనే దాని వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ వల్ల మనం తెలుసుకొని ఫర్దర్‌గా మనం వచ్చింది ఈ ప్లేట్లెట్స్ నుండి కాపాడుకున్నోళ్ళమైతే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లాభాల గురించి ప్లేట్లెట్ యొక్క లాభాల గురించి మనం తెలుసుకున్నాం. బోన్ మ్యారోలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు తయారవుతూ ఉంటాయి. దాంతో పాటు అప్పుడే కూడా
ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు కాకున్నా మరొక రూపంలో ఏర్పడేటివి ఈ ప్లేట్‌లెట్ రక్షణ కలిగించడానికి మనకు ఉపయోగపడతాయి. ఈ ప్లేట్‌లెట్స్ అనేటియి ఇంగో రూపంలో ఎర్ర రక్త కణాలు కాకున్నా, తెల్ల రక్త కణాలు కాకున్నా వేరే రూపంలో మనకు తయారైనయి అన్నీ కూడా ప్లేట్‌లెట్స్‌గా మనం కౌంట్ జేసుకోవచ్చు. మన బాడీకి రక్షణ కలిగించడానికి ఈ యొక్క ప్లేట్‌లెట్స్ అనేది దోహదపడుతుందండి. నంబర్ 1 పాయింట్. లివర్ బాగా యాక్టివ్ చేయడానికి, బాగా కంట్రోల్ చేయడానికి ప్లేట్‌లెట్లు ఉపయోగపడతాయి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ పరంగా విటమిన్ ఇ, విటమిన్ కే రక్తంలో ఉన్నప్పుడు ప్లేట్‌లెట్స్ అక్కడ అవసరమవుతుందో అక్కడ రక్తాన్ని కట్టడానికి, గడ్డ కట్టడానికి ఈ యొక్క ప్లేట్‌లెట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. లివర్ యాక్టివేషన్ ఫంక్షన్‌లో ప్లేట్‌లెట్స్ రిలీజ్ చేస్తుంది. విటమిన్ కే లోపంలో ఉన్న, విటమిన్ ఇ సరిగ్గా ఉన్న, కొల్లాజెన్ ఫైబర్ సరిగా లేకపోవడం, ప్లేట్‌లెట్స్ మనల్ని మనం మన నుంచి రక్షించడానికి ప్రధానిక పాత్ర పోషిస్తాయి. రక్తం వచ్చింది లెస్ కాకున్నా ఈ ప్లేట్‌లెట్స్ కాపాడుతుంది. రక్తనాళాల్లో రక్తం ఫ్లో స్థిరంగా ఉండడానికి ఈ ప్లేట్‌లెట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. వైరస్సు, బ్యాక్టీరియా వల్ల PEG2 అనే ఇన్ఫ్లమేటరీ రిలీజ్ చేయడానికి ప్రధాన పాత్రగా మనకు పోషిస్తుందండి. వీటి ద్వారా మనకొచ్చిందే మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలు ఇతర రక్షణ వ్యవస్థను అలర్ట్ చేయడ అల అలర్ట్ చేసి జ్వరం రప్పించడానికి ప్లేట్లెట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ప్లేట్లెట్స్ అనేది ప్రధాన పాత్రతో పాటు మనందరికీ కూడా నేచురల్‌గా లభిస్తున్నటువంటి ఫుడ్ డైట్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్లేట్లెట్ అనేది రకరకాల 12 కారణాలతో పాటు మనందరికి కూడా తెలుసు ఓన్లీ డెంగ్యూ వచ్చినప్పుడు మాత్రమే ప్లేట్లెట్లు కౌంట్ అవుతాయి, తక్కువవుతాయని. కానీ దాంతో పాటు మనకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయండి. ఈ 12 కారణాల దృష్ట్యా మనకొచ్చిందే ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గుతుంది. ప్లేట్లెట్స్ అనేది ఎంత బాగా అయితే మనం కంట్రోల్‌లో పెట్టుకుంటామో అంత హెల్తీగా ఉంటాం. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము. కాబట్టి మనందరం కూడా ఈ ప్లేట్లెట్స్ అనేవి డౌన్ కాకుండా క్లియర్ కట్‌గా మన నేచురల్‌గా లభించే రెమెడీ నేచురల్ ఫుడ్ మన దగ్గర చూడండి పచ్చి బొప్పాయి ఆకు రసము, మొలకెత్తిన విత్తనాలు, బాదం పప్పులు, వేరుశనగ పప్పులు నానబెట్టి తినాలి. రాజ్మా గింజలు, పుచ్చగింజ పప్పులు, సోయా చిక్కులు నానబెట్టి తినాలి. విటమిన్ ఏ, క్యారెటు, గుమ్మడికాయ, గంజిగడ్డ. గంజిగడ్డకు మరొక పేరు చిలకడ దుంప, కాప్సికమ్, దానిమ్మ. ఇవి మనకు దాంట్లో లభిస్తుందండి ప్లేట్లెట్స్ అనేది. విటమిన్ సిలో నిమ్మ, కమలా పండు, కివి, పాలకూర, ఉసిరి, టమోటా, అడవి ఉసిరి, అడవి ఉసిరికి మరొక పేరు ఇండియన్ గూస్‌బెర్రీ, కాలీఫ్లవర్. విటమిన్ కేలో మన గుడ్లు, ఆకుకూరలు, లివరు, మాంసాలు, క్యాబేజీ, బీట్రూట్‌లో మనకి ఈ యొక్క ప్లేట్లెట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి మనకు. విటమిన్ బి12లో పాలు, గుడ్లు, చీజ్, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. ఈ నేచురల్ ఫుడ్‌తో పాటు మనకు కేవలం లభిస్తున్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీ మన దగ్గర ప్లేట్లెట్ బూస్టర్ కొత్తగా లాంచ్ అయింది. మన దగ్గర రూ. 1,200 మనకు 500 బిజినెస్ పాయింట్‌లొస్తాయండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఎంప్టీ స్టమక్‌లో తిన్నామంటే, ఈ ప్లేట్‌లెట్స్ బారిన పడకుండా, ఈ ప్లేట్‌లెట్ కంట్రోల్ ఉండడానికి మనకు దోహదపడుతుంది. దాంతో పాటు మన దగ్గర ఇమ్యునో రిచ్ క్యాప్సూల్, ఇమ్యునో రిచ్ క్యాప్సూల్ అనేది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తిన్నారంటే, ఈ యొక్క ప్లేట్‌లెట్స్ అనేది మనకు డౌన్ గాకుండా కంట్రోల్‌లో ఉంటాం. దాంతో పాటు వైట్ గ్రాస్ జ్యూస్ గూడా మార్నింగ్ 30 ఎంఎల్, ఈవినింగ్ 30 ఎంఎల్ హాట్ వాటర్‌లో వాడామంటే, ఈ ప్లేట్‌లెట్స్ అనేటివి డౌన్ గాకుండా మనకు హెల్తీగా ఉంటాము. ఈ నేచురల్ ఫుడ్‌తో పాటు మన కేవాలో ఫుడ్ సప్లిమెంటరీ, ప్లేట్‌లెట్ బూస్టర్, ఇమ్యునో రిచ్ క్యాప్సూల్, వైట్ గ్రాస్ జ్యూస్. ఈ వైట్ గ్రాస్ జ్యూసు మనకొచ్చిందే మార్నింగ్ 30 ఎంఎల్, ఈవినింగ్ 30 ఎంఎల్ అండి. దీన్ని వాడడం ద్వారా మనకొచ్చింది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి చాలా చాలా దోహదపడుతుందండి. ఇక ప్లేట్‌లెట్ బూస్ట్ గురించి మనం తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే ఈ యొక్క వైట్ గ్రాస్ జ్యూస్ మనకొచ్చింది 1 లీటర్ అండి. రూ. 750 మనకొచ్చింది 1+1 లభిస్తుంది. ఈ వైట్ గ్రాస్ జ్యూస్ అనేది గోధుమ గడ్డితో తరచుగా గ్రీన్ బ్లడ్ పిల్ పేరుతో పిలుస్తారండి ఈ వైట్ గ్రాస్ జ్యూస్‌ను. ఖనిజాలు అదే విధంగా మనకు కావాల్సిన విటమిన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు సమర్థంగా పనిచేయడానికి, అదే విధంగా మన బాడీకి ఏదైతే రక్త ఇన్ఫెక్షన్ ఉన్నాయో
అవి క్యాన్సర్ కణాలు వ్యతిరేకంగా పనిచేయడానికి ఈ వైట్ గ్రాస్ జ్యూస్ అనేది మన ప్రధాన భూమిక పోషిస్తుందండి. ఈ వైట్ గ్రాస్ జ్యూస్ అనేది మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml వాడిస్తే ఈ ప్లేట్లెట్స్ అనేది డౌన్ కాకుండా మనకు వచ్చింది డ్యామేజ్ కాకుండా హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. దాన్ని మనం వచ్చింది ఇవ్వాలి. దీంతో పాటు మనందరికీ కూడా ప్లేట్లెట్స్ బూస్టర్ టాబ్లెట్ రూ. 200 1+1. ఈ ప్లేట్లెట్స్ కౌంట్ పెంచడంలో ప్రధాన భూమిక పాత్ర పోషిస్తుందండి. డెంగ్యూ జ్వరం కావచ్చు, మలేరియా జ్వరం కావచ్చు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఈ మనకి ఏదైతే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతాయో దానివల్ల మనకు వచ్చింది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్లేట్లెట్ బూస్టర్ టాబ్లెట్ లో మనకు వచ్చింది బొప్పాయి ఆకు రసం అని సమృద్ధిగా ఉంటుందండి. బొప్పాయి ఆకు రసంలో సమృద్ధిగా మనకు నానో టెక్నాలజీ తయారైంటుంది కాబట్టి ఈ యొక్క బొప్పాయి రసము మనం పచ్చిగా తినే బొప్పాయి రసంతో పాటు నానో టెక్నాలజీ తయారు చేసినటువంటి ప్లేట్లెట్ బూస్టర్ అద్భుతంగా ఉంటుందండి. దీన్ని వాడడం ద్వారా మనకు ప్లేట్లెట్స్ అనేది కంట్రోల్ అవ్వడానికి దోహదపడుతుంది. అదే విధంగా మరొక రకమైనటువంటి ఇమ్యునోరిచ్ క్యాప్సూల్. ఈ యొక్క ఇమ్యునోరిచ్ క్యాప్సూల్ వచ్చింది ఆవు ముర్రుపాలతో తయారు చేసినటువంటి మంచి స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్. దీన్ని వాడడం ద్వారా ప్లేట్లెట్స్ అనేది డౌన్ కాకుండా పెరగడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మనము పుట్టినప్పుడు జున్ను పాలు అంటాం కదా, ఆ జున్ను పాలు ముర్రుపాలు అన్నమాట. ఆ ముర్రుపాలు ఎంత బాగా తాగితే అంత హెల్తీగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, ప్లేట్లెట్స్ కౌంట్ పెంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందండి. కాబట్టి అందరం కూడా ఈ నేచురల్ ఫుడ్‌తో పాటు మన దగ్గర ఉన్నటువంటి ప్లేట్లెట్స్ బూస్టరు, వైట్ గ్రాస్ జ్యూసు, ఇమ్యునోరిచ్ ఈ 3 ఇచ్చామంటే అద్భుతంగా పనిచేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చింది మనకు ఈ ప్లేట్లెట్స్ అనేది డౌన్ అయిపోయిందంటే బయట కార్పొరేట్ దోపిడీ జరుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళంతకు వాళ్ళే ఆటోమేటిక్‌గా యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు ఇచ్చుకొని వైరల్ అదే విధంగా మలేరియా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసి ప్లేట్లెట్స్ వాళ్ళంతకు వాళ్ళే కంట్రోల్ వాళ్ళొచ్చింది డౌన్ చేస్తారు. మళ్ళా మనం భయపెట్టిస్తారు. అదే విధంగా భయపెట్టించి వేరే హాస్పిటల్‌కి ప్రిఫర్ చేస్తారు. దాని ద్వారా చాలా మంది పాపం ప్లేట్లెట్స్ కౌంట్ అయిపోయి మనకొచ్చింది యాంటీబయాటిక్ ఎక్కువ వాడేసి బయట 3 డేస్, 4 డేస్ వాడేసి తర్వాత వచ్చింది వాళ్ళంతా వచ్చింది యాంటీబయాటిక్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకొచ్చింది చాలా మందికొచ్చింది. చనిపోయారు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఎంతో మంది మనం చూసాం. కాబట్టి నేచురల్ రెమెడీ ద్వారా మనకు కేవలం లభిస్తున్నటువంటి ఈ కాంబినేషన్స్ నేచురల్ ఫుడ్ వాడడం ద్వారా ఈ ప్లేట్లెట్స్ కౌంట్ బారి నుంచి మనం అందరం కూడా కాపాడబడుతున్నాయి. మనమంతా ఎంత బాగా అయితే ఈ ప్లేట్లెట్స్ కౌంట్ బాగా ఉంటాయో, ఈ ప్లేట్లెట్ డౌన్ ఎంత హెల్తీగా ఉంటాయో మన ఆరోగ్యానికి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లేట్లెట్ ఆవశ్యకతను, ఈ యొక్క లక్షణాలను, అదే విధంగా కారణాలను, నేచురల్ ఫుడ్‌ను మనం వాడిచ్చి చైతన్యవంతులమై ఏ అయితే ప్రధాన కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, రకరకాల వైరస్ కావచ్చు, అదే విధంగా చికెన్ పాక్స్ కావచ్చు, అదే విధంగా మనకు హెచ్ఐవి వల్ల కూడా కావచ్చు, అదే విధంగా హెపటైటిస్ సి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, లుకేరియా కేర్ కావచ్చు, మనకు అనీమియా అంటే రక్తహీనత అండి. అదే విధంగా మనం రకరకాల అల్లోపతి యాంటీబయాటిక్ వాడడం ద్వారా ఈ యొక్క ప్రధానమైన కారణాలు వాడడం ద్వారా ఈ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోతుందండి. కాబట్టి అందరం కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండి మనకు అల్లోపతికి ఏదైతే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గకుండా ఉండాలంటే ఈ నేచురల్ రెమెడీతో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఈ 3 కాంబినేషన్స్ మనం వాడించామంటే అద్భుతంగా పనిచేస్తుంది సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడించండి. ఓకే సార్. థాంక్ యూ.